సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్ష. మీరు చూస్తున్నారు వైజన్ హర్షవర్ధన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే అందరం కలిసి జోగులాంబ గద్వాల్ గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. అంత మంజు, అరుణన్న, శ్యాము అందరము. సో ఇంకా చాలా విషయాలు వెళ్తూ మాట్లాడుకుందాము. సో గైస్, నేను రికార్డ్ చేసిన ఆడియో మొత్తం బీకింది, ఎందుకంటే నా మైక్ సరిగ్గా సెట్ కాలేదు. నేను యాక్చువల్గా వైర్డ్ మైక్కి నేను ఏం పెట్టానంటే, మనకు ఉంటాయి కదా ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడానికి జాక్స్, ఆ జాక్ పెట్టి రికార్డ్ అయితే చేసినాను. బట్ అది పనికిరాలేదు. ఇప్పుడు నేను ఇదంతా వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టే. అండ్ ఇప్పుడు మనం విఆర్ కాలనీ దాటేసినాము. హైవేకి కూడా చాలాసేపు అయింది. ఊర్లో ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఊర్లో ఎంతసేపు రికార్డ్ చేసినా ట్రాఫిక్ అదే గంట సేపు అవుతుంది. ఈ వీడియోలో మీరు కొంచెం ఎగ్జైటింగ్ అయ్యేటివి కూడా చూస్తారు. యాక్చువల్గా అంటే కొంచెం ట్రెండ్ అయిన టాపిక్ రిలేటెడ్ది కూడా ఉంది. అది ఏందనేది లాస్ట్లో మీకే తెలుస్తుంది వీడియో మొత్తం అయిపోయేసరికి. అండ్ ఇంకా ఇదే నాకు తెలిసినంత వరకు నేను ఇచ్చే లాస్ట్ వాయిస్ ఓవర్, ఎందుకంటే ఈ వాయిస్ ఓవర్ ప్రాబ్లమ్ని నేను రిజాల్వ్ చేసుకోవడానికి నేను ఒక మైక్ కూడా తీసుకున్నాను. నేను ఇప్పుడు ఏం చెప్పను, ఎందుకంటే నెక్స్ట్ వీడియో దాని మీదే చేద్దాం అనుకుంటున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇక మనం ముందు వాడిందంతా ఇదే వైర్డ్ మైక్ కదా, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకు తెలిసిందే. అదిగోండి అక్కడ ట్రయామ్ షోరూము. ఆ ట్రయామ్ షోరూమ్ ఆ రోజు వచ్చినప్పుడు తీసిందే ఈ ఏరోప్లేన్ హోటల్ యొక్క వీడియో. ఏరోప్లేన్ హోటల్ యొక్క వీడియో మీకు తెలిసిందే, 19.4K వ్యూస్ ఏమో ఉన్నాయి. సో నాకైతే అదే బెస్ట్ వీడియో ఇప్పటి వరకు. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు నేను కొన్న ఈ మైక్ వచ్చేసి మామూలుగా హెల్మెట్ లోపల పెట్టేయడానికి కెమెరా రికార్డింగ్ అప్పుడు, సో దట్ నేను మాట్లాడేదంతా పర్ఫెక్ట్గా సింక్లో ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు చూడండి, అంతో ఇంతో నాన్ సింక్ ఉంటుంది ఇదంతా. నేను ఎట్లా చేయి చూపిస్తున్నాను, ఇక్కడ వాయిస్ ఏముంది, మొత్తం తేడా కొడుతుంది. సో మనకు ఈ జోగులాంబ గద్వాల్ టెంపుల్ వచ్చేసి కర్నూలు నుంచి 23 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. హైవే మీద 11 కిలోమీటర్స్, ఇంకా లోపల 16 కిలోమీటర్స్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 1 year బ్యాక్ అనుకుంటాను. ఈ రోడ్లో రాలేదు, మొత్తం తుంగభద్ర సైడ్ నుంచి పొలాలలో నుంచి వచ్చినాను. అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా అంటే ఈ వీడియోలో ట్రై చేద్దాం అనుకున్నా, బట్ ట్రై చేయలేకపోయినాను ఆ స్టంట్ అంతా. ఇక్కడ మనకు కనిపిస్తుంది తుంగభద్ర రివరు. అండ్ వచ్చేసాం మనం ఈ తుంగభద్ర రివర్ పైకి. ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ కూడా తుంగభద్ర రివర్ సైడ్లోనే ఉంటుంది, అంటే పక్కనే. ఇఫ్ పాసిబుల్ వీడియోలో అది కూడా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్, మనమైతే హైవే నుంచి కిందికి దిగాము. ఇక్కడ నుంచి రైట్ తిరిగి 15 కిలోమీటర్స్ వెళ్తే మన కలంపూర్ వస్తుంది. ఇప్పుడు మనం ఆ రైట్ తిరగబోతున్నాము. ఎస్, తిరిగేసాము ఆ రైట్ కూడా. ఇవ్వండి పెద్ద బోర్డు, శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి. ఇప్పుడు ఈ రోడ్లో మనకు 15 కిలోమీటర్స్ వెళ్ళాలి. మీరు ఎవరన్నా అబ్జర్వ్ చేసినారా, తెలంగాణ నుంచి కర్నూలుకి వచ్చే బస్సుల మీద అంతా కర్నూల్ అని ఉంటుంది. అదే మన ఆంధ్రాలో తిరిగే బస్సులలో అయితే కర్నూలు అని ఉంటుంది. స్లాంగే అనుకున్నా, అక్కడికి బోర్డులో నేమింగ్స్ కూడా డిఫరెంటే. ఇప్పుడు ఈ రోడ్లోనే మన సంసారం. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు మాత్రం సూపర్ అయితే సూపర్ ఉంది. సేమ్ ఇంకా హోమ్లీ ఫీల్ అయితే వస్తుంది నాకు. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుందా మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఇది. ఈ వీడియోలో వాటర్ క్రాసింగ్ అయిపోయింది, ఇప్పుడు రైల్వే క్రాసింగ్ కూడా. నైస్, బాగుంది మొత్తం ఈ ఎక్స్పీరియన్స్ అయితే. ఈ రోడ్స్ కానీ ఇదంతా సేమ్ మన ఊర్లలో వెళ్తాం కదా అట్లే. సో టోటల్గా మనకి రైడ్లో మొత్తం 2 రైల్వే క్రాసింగ్స్ ఉంటాయి. ఒకటి ఇప్పుడు పోయేటప్పుడు, రెండోది వచ్చేటప్పుడు రికార్డ్ చేయను కాబట్టి చెప్పట్లేదు. సో మొత్తం 2 రైల్వే క్రాసింగ్స్ అన్నమాట. దీని పక్కనే, ఈ రైల్వే క్రాసింగ్ పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో గైస్, ఇక్కడ మీకు ముందరిద్దరు కనిపిస్తున్నారు కదా, మన ప్రీవియస్ బ్లాగ్స్లలో బాగా హైలైట్ అయిన మనుషులు వీళ్ళిద్దరు. ఒకడు శ్యామ్ గాడు, ఇంకోడు మంజు గాడు. ఇద్దరు టాటాలు కూడా చెప్తున్నారు. నా లాస్ట్ బ్లాగ్లో బాగా కామెంట్స్ వచ్చాయి, మంజన్న ఫ్యాన్స్ అని. సో మంజన్న ఫ్యాన్స్ అందరూ మళ్ళీ కామెంట్ చేయండి, నా వీడియోని కూడా లైక్ చేసేయండి. అండ్ ఇది అందరికీ చెప్తున్నాను, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. సో ఈ రోజుకైతే ఇదే మన గ్యాంగ్.
3 బండ్లు మొత్తం ఇడికి వెళ్తుంది టెంపుల్కి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇక్కడి నుంచి ఇంకా 8 కిలోమీటర్స్ టెంపుల్కి. నాకు లాస్ట్ టైం వచ్చాను కాబట్టి ఐ నో రూట్ కొంచెం. సో ఫైనలీ గైస్ 8 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత ఊర్లోకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాలి ఇప్పుడు. టెంపుల్కి ఎంట్రీ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఇక్కడ ఊరి బయట టెంపుల్కి దగ్గరలో ఉన్నాము అని ఎలా తెలుస్తుందంటే, ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా పార్కింగ్ ఉంటుంది అక్కడ. సో అది చూస్తేనే అర్థమైపోతుంది మనం టెంపుల్కి చాలా దగ్గరలో ఉన్నామని చెప్పేసి. ఇక్కడ బ్యానర్స్ చూస్తుంటే ఏందబ్బా ఏదో కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారే అనిపిస్తుంది. మనకి ఇదంతా కొత్త, ఎందుకంటే మనం స్టేట్ మారినాం అనేది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు వచ్చినాము. అండ్ మీరు ఇందాక చూసిన బ్యానర్లో ఉన్నది కొండా సురేఖ గారు. ఐ థింక్ షీఈస్ వెల్ నోన్. ఒక 3 వీక్స్ 4 వీక్స్ 1 మంత్ బ్యాక్ ఒక పెద్ద ఇష్యూ జరిగింది కదండి, ఎన్ కన్వెన్షన్స్ అదంతా. అందులో మేడమే ఆ వాక్యాలు చేశారు. నేను దాని గురించి పెద్దగా ఏం మాట్లాడదలుచుకోలేదు. అండ్ ఒక ఫ్యాక్ట్ చెప్తాను. ఫ్యాక్ట్ అని కాదు, నాకు తెలిసిన ఒక విషయము. మీకు సందీప్ నడింపల్ అన్న తెలుసు కదండి, ఇండియన్ రేసర్. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, అన్న ఇండియన్ రేసరు. అన్న మ్యారేజ్ జరిగింది ఎన్ కన్వెన్షన్స్లోనే. నైట్ అన్న మ్యారేజ్ అయిపోయింది, మార్నింగ్కి ఎన్ కన్వెన్షన్స్ని కూల్చేసినారు. అండ్ అఫీషియల్గా టెక్నికల్గా అన్ని విధాలుగా సందీప్ అన్న పెళ్ళే లాస్ట్ జరిగింది ఎన్ కన్వెన్షన్స్లో. అండ్ ఇంకొకటి, ఎవరైనా దూరం నుంచి ఈ ప్లేస్కి విజిట్ చేస్తున్నారంటే మీకోసమనే మీరు కర్నూలులో స్టే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే మంచిగా హోటల్స్ టైప్లో ఉన్నాయి. అదిగోండి అది ఒక హోటల్, ఇందాక పోయింది ఒక హోటల్. సో మీకు అకామిడేషన్ అని కాదు, స్టే పరంగా నో ప్రాబ్లం నాకు తెలిసినంత వరకు. ఇదిగోండి గైస్, మనమైతే వచ్చేసాము టెంపుల్కి దగ్గరలో. ఇదిగోండి లాస్ట్ టైం అక్కడే ఆపుపోయింది, అదే ఇంకా టెంపుల్ ఎంట్రన్స్. ఫైనలీ వచ్చేసాము జోగులాంబ గద్వాల్. పిచ్చి ఆకలిగా ఉంది, ఏమన్నా తినేసి వెళ్దామా అని ఆలోచిస్తున్నా. టెంపుల్ ఎటు అంటే పాసిబుల్ ఒకరోజు మా అహోబిలానికి వెళ్ళేసి కూడా నేను బ్లాగ్ చేస్తాను. మా ఇంటికి చాలా దగ్గర, అంటే మా ఊరికి అహోబిలం కూడా వెళ్ళేద్దాము. ఎట్లా పోవాలో తెలీదు. అదో మళ్ళీ అదిగోండి కనిపిస్తుందా, టెంపుల్కి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఇదే మన టెంపుల్, జోగులాంబ తల్లి టెంపుల్. ఫ్రమ్ కేదార్నాథ్, కాశీ విశ్వనాథ్ అండ్ ఉజ్జయిన్. అఘోరి నాగసాద అఘోరాల బండి ఇది. డేంజర్ రేపు అని చెప్పు సర్వీస్. సో గైస్, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక ట్రెండింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఇందులో ఉంటుందని. ముందర అఘోరి మాత బండి అయితే ఉంది. అఘోరి మాత తెలియని వాళ్ళు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి అఘోరి మాత గురించి. మీకు ట్రెండింగ్ టాపిక్ అది, మన తెలుగు రాష్ట్రంలో భారీగా ట్రెండ్ అయిన టాపిక్ అది. సో ఆ మాత బండి అయితే ముందు వెళ్తుంది. నేను యాక్చువల్గా విఆర్ ఫ్యాక్ట్స్ని బాగా ఫాలో అవుతాను. సో మీరు మాత గురించి ఇంకా బాగా తెలుసుకోవాలంటే విఆర్ ఫ్యాక్ట్స్లోకి వెళ్ళేసి అఘోరి మాత గురించి ఉంది ఒక వీడియో, విఆర్ రాజా అన్న పెట్టినాడు, ఒకసారి అది కూడా చూడండి. వామ్మో, అయ్యో హల్లేంది అంటున్నారు. ఒరే కార్లు రాయడా, మా అంత ఎట్టిగా ఆ ఊర్లో ఉండరు నాకు తెలిసి.
అమ్మో, ఇప్పుడు మీకు కార్ చూపిస్తాను. ఆ కారే ఒక బుమ్మని ఉంటుంది. ఆ కారు చూపిస్తానండి. ఇది మొత్తం అఘోరాలు, ఇందాక చూసినాం కదా అఘోరాల కార్ ఇది. అమ్మో, ఏం సార్ అవన్నీ అట్టున్నాయి మరి ఘోరంగా. అవునన్నా, వైద్యం హర్షవర్ధన్ అని చెప్పేసి వచ్చినప్పుడు లేదు, ఆయన దారిలో వచ్చేటప్పటి నుంచే చూస్తే మొత్తం పుర్రెలతో. కెమెరా కూడా ఉంది. కెమెరా కూడా ఉంది ముందు ఉందా? అమ్మో, ట్రావెల్ చేసి చూసారా ఎట్లుందో? చూద్దురా అన్న, ఇటు ఇట్రా 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 ఇక్కడ చూడు, పుర్రెలతో మాలది. ఇటు చూస్తే ఏమో ఇన్ని పుర్రెలు, మొత్తం పోన్సే. శివుని భక్తుడు మరి ఇంత అఘోరా భక్తుడు కాదు, ఎనికిల్ శివుడు ఉన్నాడు. ఎనికిల్ శివుడు ఉన్నాడు. శివుడు కదా లింగం. ఇంకా ఎనికిల్ ఏమున్నా చూద్దప్ప. ఇదేం పెట్టలేదా? కేదార్నాథ్, కాశీ, ఉజ్జయిన్. ఫ్రమ్ కేదార్నాథ్, కాశీ విశ్వనాథ్ అండ్ ఉజ్జయిన్. మరీ మరీ డేంజర్గా ఉంది అసలు ఇదంతా, మామూలు ఘోరం కాదు ఇది. ఏ చెప్పులు ఆడిచ్చినారక్క? మా అసలు ఘోరం ఇది. సో గైస్, మీకు కనిపిస్తుంది అనుకుంటా శివలింగం లోపల ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చూపించేటివి. మొత్తం టెంపుల్ అంతా ఎన్నో ఉంటాయి ఇక్కడ, అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇదిగోండి ఇక్కడ ఇంకొక శివలింగం, అందరూ బాగా మొక్కోండి. సో ఇది గైస్, ఇదే మన నంది, ఇట్ సైడ్ టెంపుల్. సో గైస్, వినాయకుడు మొత్తం పసుపుతో. సో గైస్, లోపల త్రిమూర్తులు కనిపిస్తున్నారా అంటే బయట బోర్డు అదే ఉంది. చూడండి గైస్, మొత్తం ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ. సో గైస్, ఇటు పక్కకు వచ్చాము, ఇటు ఏదో ఉందనుకున్నాం. ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ లేదు. మెయిన్ గుడిలోకి అయితే వెళ్ళలేక, అంటే అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు స్టాప్ చేయమన్నారు. సో అందుకే సైడ్ నుంచే మొత్తం రికార్డ్ చేస్తున్నాను. సో గైస్, మొత్తం సైలెంట్గా ఉంది. ఇవ్వండి, శివలింగం దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇటు సైడ్ మీకు తుంగభద్ర అని చూడండి. ఈ వాల్ అంతా, రిటైనింగ్ వాల్ అంతా తుంగభద్ర. అది మెయిన్ టెంపుల్ ఇదే, జోగులాంబ అమ్మవారి టెంపుల్. ఇంతసేపు మనం వెళ్ళింది శివుని టెంపుల్ దగ్గరికి. ఈ జోగులాంబ అమ్మవారి టెంపుల్ పక్కనే మనకు తుంగభద్ర కూడా ఉండేది. లైటింగ్ వల్ల సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ లోపలైతే కన్ఫామ్ కెమెరాస్ అలా ఉండదు, ఎందుకంటే అక్కడ కౌంటర్ ఉంది. అక్కడే మనం ఫోన్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలి. సో గైస్, ఫైనల్గా గుడి బ్లాగ్ అయితే ఎండ్కి వచ్చింది. మంచిగా పులిహోర తిని ఇంకా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాము. సో ఓకే గైస్, సరే గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అంటే మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.